కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 6వ వార్డు నందు గడప గడప కార్యక్రమంలో భాగంగా కౌన్సిలర్ శివప్రసాద్ వార్డులో పర్యటించారు. 6వ వార్డులో ఆయన ప్రతి ఒక్క ఇంటి వద్దకు వెళ్లి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బుట్ట రేణుకమ్మను మరియు ఎంపీ అభ్యర్థి అయిన బీవై రామయ్యను అత్యధిక మెజార్టీతో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రతి కౌన్సిలర్ శివప్రసాద్ కోరారు. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వల్లే ప్రతి ఒక్కరి నుంచి మంచి ఆప్యాయత, అనురాగం లభిస్తున్నాయని, తప్పకుండా మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని 6వ వార్డు కౌన్సిలర్ శివప్రసాద్ తెలియజేశారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య వాగ్దానాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఫ్యాన్ గాలికి ప్రతిపక్షాలన్నీ కొట్టుకుపోతాయని ఆయన ఎద్దేవా చేశారు. స్థాపించిన నవరత్నాల్లో భాగంగా పెన్షన్ అయితేనేమి, ఆసరా అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి అన్ని పథకాలు ప్రజలకు ఏమాత్రం ఒక్క రూపాయి అవినీతి లేనట్లా అందరికీ అకౌంట్లో పడడం జరిగింది. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే బుట్ట రేణుకమ్మ గారికి ఒక ఓటు, కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బీవై రామయ్య గారికి ఒక ఓటు, 2 బటన్లు ఒత్తి వైఎస్ఆర్సీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించారని చెప్పి అందరూ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చేసి స్థానికంగా పివి మోహన్ రెడ్డి గారు వ్యూవర్స్ మీద కబడ్డీ ప్రేమ చూపిస్తున్నారు. మా గవర్నమెంట్లో వ్యూవర్స్ సంబంధించిన వరకు నేతన్నేస్తం కింద సంవత్సరానికి 24,000, నెలకు 2,000 రూపాయల ప్రకారం ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏ ఒక్క రూపాయి కూడా నేతన్న కుటుంబాలకి ఏ ఒక్కరూ సాయం చేయలేదు. కాబట్టి